అయ్యో ఏడవకూడదు నా బంగారు తల్లి కదా. అంటమ్మా ఏడొద్దు ఏడొద్దమ్మా బంగారు తల్లి. ఏం చేస్తున్నారు జీవన్ అంకుల్? ఏమైంది జీవన్ అంకుల్? ఏం లేదమ్మా ఏం లేదు. అంటే మొన్న ఏడుస్తున్నాడు కదా, ఏడు పాపానంతే. అప్పుడు అలమరి తెరుచుంది, అట్లా మూసుంచానంతే. ఇదిగో చూడమ్మా, రింకు వదిన దగ్గర ఇవన్నీ చెప్పకూడదు, లేకపోతే నా గురించి ఏమనుకుంటారా వాళ్ళు కదా. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? మున్నా ఏడవకు, నువ్వు గుడ్ బాయ్ కదా. మున్నా ఏడవకు. ఏ కాంచి, నా బిడ్డ పక్కన నుంచి నేను చేస్తున్నావు, వెనక్కెళ్ళు. ఓ జుజు, నా బిడ్డ దగ్గరికి రావద్దని చాలాసార్లు చెప్పాను. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి నుంచున్నావు. ఇంకా దిక్కులు చూస్తూ నుంచున్నావు. వెళ్ళు బయటికి, వెళ్ళు. ఓ చూ ఏం లేదమ్మా, ఏం లేదు. నిద్రపో. కాంచి, ఏం లేదు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? కాంచితో మీరు ఇలా నడుచుకోకూడదని మీకు తెలీదా? నేను గమనిస్తున్నాను. మన బిడ్డ కంటే నీకు అదంటేనే ప్రేమ. కాంచి, ఏడవకమ్మా. భోజనానికి టైం అయిందిగా. నీకు తెలుసా, నీకోసం నీకు నచ్చిన పాయసం చేశాను. మనిద్దరం కలిసి తిందాం, సరేనా? నాతో రా, వెళ్దాం. పిన్ని, పిన్ని, నాకు పాయసం ఇవ్వండి, ఆకలిగా ఉంది. ఇలా చూడమ్మా, ఇప్పుడు మనం అది తినకూడదు. నీకు తెలుసు కదా నానా తాతయ్య ఎంత కోప్పడతారని. నువ్వు నాతో రా, మన కిచెన్కి వెళ్దాం. రా చెప్తాను. తినడానికి ఇవ్వండి. లేదని చెప్తున్నాను కదా, చెప్తే వినాలి. ఓహో, ఇలా చూడమ్మా, చెప్తే అర్థం చేసుకోవాలి. నీకు అందరి గురించి తెలుసు కదా. పద వెళ్దాం. మమ్మీ ప్లీజ్, పిన్ని ఇది నా కోసం చేశారా చెప్పండి. లేదు వద్దు, నాతో పాటురా, కిచెన్కి వెళ్ళి తిందాం. మీరా, ఏ సమస్య లేదు. కాంచి ఈరోజు ఇక్కడే తింటుంది. కానీ పెద్దొదిన అందరూ నేనున్నాను కదా, ఏమీ కాదులే. అది సరే, అన్నయ్య చార్లు ఎందుకు కూర్చున్నావు? వాడు చూశాడంటే పెద్ద గోళ చేస్తాడు. ముందు లేచి అక్కడికి వెళ్ళి కూర్చో. త్వరగా వెళ్ళి లేచి కూర్చో. కాంచి, ఇది నా చైర్, ముందు పైకి లే. ఇక్కడ డైనింగ్ టేబుల్లో ఏం చేస్తున్నావు? పోయి మమ్మీ పిన్ని వాళ్ళకు కిచెన్లో వంట చేయడానికి హెల్ప్ చేయలేవా నువ్వు? నానా, నాకు ఆకలిగా ఉందని వచ్చాను. నీ ఆకలిని అణుచుకోవడానికి ప్రయత్నించు. టేబుల్ మీద పప్పు తీసుకొచ్చి పెట్టలేదు. వెళ్ళు తీసుకురా. సరే తాత. నాన్న, అసైన్మెంట్ ఆర్డర్ ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తుంది. బిజినెస్ విషయాలు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. నీకింతకు ముందే చాలాసార్లు విషయం చెప్పాను. అలాగే తాతయ్య. నిల్చొని ఏం చేస్తున్నావు? వడ్డించు.
నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవు, దేనికి లాయకలేవు. మర్ది గారు, తను పాపం పసిపిల్ల. బిడ్డ ఇలాగే చెప్పి చెప్పి దాన్ని నెత్తికెక్కించుకున్నారు. ఇదిగో నిన్నే నీకెన్నిసార్లు చెప్పాను ఇది నా కన్ను ముందట రాకూడదని. ప్రశాంతంగా తినడానికి వస్తే నా మూడే చెడిపేశావు. నాకు భోజనం వద్దు, దానికే తిండి పెట్టండి, పోండే. తను ఉండే చోటు ఎప్పుడు సమస్యలు ఉంటాయి. మీరెవరు ఇంకా ఏమీ తినలేదు. మీరైనా తినండి. ఈ కాంచి కారణంగానే నాకు కడుపు నిండిపోయింది. సరేనా శాంతి? పెద్ద కోళ్ళ, ఈ ఇంటి మగాళ్ళ తలగళ్ళు మేడపైన వేయి. ఇంటి మగవాళ్ళందరూ అక్కడే నిద్రపోతారు. బిజినెస్ గురించి కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నాన్న, మీరు అర్థం చేసుకుంటూనే లేరు. మన బిజినెస్ చాలా లాస్లో వెళ్తుంది. మీరు మీరు మీరెందుకు ఈ బిజినెస్ ని పూర్తిగా వేరే ఎవరికైనా అమ్మేయకూడదు? మనం అందులో వచ్చే డబ్బుని మనం అందరం పంచుకుందాము. మాకు నచ్చినట్టు మేము ఏదైనా చేసుకుంటాం. అలా జరగకూడదు. అలా జరిగే అవకాశమే లేదు. చూడండి, బిజినెస్ ఒకరోజు తప్పకుండా బాగుపడుతుంది. మేము చేస్తున్న బిజినెస్ చెడిపోవాలని మీరిద్దరూ ఎందుకు కోరుకుంటున్నారు చెప్పండి? ఎందుకంటే మా ఇద్దరి బతుకులు కేవలం బట్టలు అమ్మే ఒక సేల్స్ మ్యాన్ లా తయారయ్యాయి. అరే, మొత్తం బిజినెస్ ని మీరు అదుపు చేసుకుంటున్నారు. అంకుల్, మీరెందుకు ఏమీ స్పష్టంగా చెప్పడం లేదు? మీరు కంప్యూటర్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు. అందులో తప్పే ఉందిరా. మీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చేస్తారా? కంప్యూటర్ గురించి ఏబిసిడి అయినా మీకు తెలుసా? ఇలా గుడ్డిగా ప్రవర్తించడం వల్లే ఇప్పటికే మీరు చాలా డబ్బుని వృధా చేశారు. మాటలు తిన్నగా రాని, లేదంటే ఏం చేస్తారు? నోరు ముయ్యండ్రా. నా ముందు ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారు? నా వంశం వాళ్ళు కొట్టుకు తావడం చోట్ల కోసం బతుకున్నాను నేను. మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను మీకేం చెప్పాను? వెళ్ళండి. మృగాల్లాగా మీరు ఎందుకురా ఒకరితో ఒకరు గొడవపడి వస్తున్నారు? మీరంతా ఒక విషయాన్ని మర్చిపోయారు. ఈ ఇంట్లో ఏ నిర్ణయం నేనే తీసుకుంటాను. నేను మాత్రమే. నేనే నిర్ణయం తీసుకుంటానన్నది తర్వాత మీకు చెప్తాను. అయితే నాన్నగారు, మీరెందుకు అందరూ సంతోషపడేలా ఒక నిర్ణయం తీసుకోవద్దు? రేపు మన బిజినెస్ ని అమ్మి వచ్చిన మొత్తం డబ్బుని మందు జూదమని నాశనం అయిపోకుండా మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోండి నాన్న. సరే సరే, నేను ఆలోచిస్తానులే. ఆలోచించి ఏం చేయాలో నేను చెప్తాను. మీరు వెళ్ళి పడుకోండి. అంటే కాంచి అంటే మీరే కదా? ఇలా చూడు కాంచి అమ్మ, నేనే అభిజిత్ అంకుల్. ఇలా రండి, మీతో కాస్త మాట్లాడాలి. మీరేనా కాంచి అమ్మగారు? నేను కాంచి పిన్నిని. నేనే తన తల్లిని. ఇలా రండి బంగారం, భయపడకండి. మేము మీ ఫ్రెండ్స్. అమ్మ కాంచి, సార్ దగ్గరికి వెళ్ళమ్మా, వెళ్ళు.
రండి 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 రండి. వెరీ గుడ్. రండి రండి కూర్చోండి. వెరీ గుడ్. భయపడకండి. కాంచి చెప్పమ్మా, నిన్న రాత్రి ఏం జరిగింది? నిన్న రాత్రి నేను పైకి వెళ్ళాను. పైనెక్కడా? మిద్ది పైకి. అలాగా? ఆ తర్వాత అంటే మేడ మీదకు వెళ్ళాక మీ చేతిలో ఏదైనా ఉందా, లేదా ఊరికే వెళ్ళారా? సరే దాన్ని వదలండి. సరే అక్కడేం జరిగింది, మీరేం చూశారు? అందరూ నిద్రపోయారు. ఎవరెవరు నిద్రపోయారు? తాత, నాన్న, పెద్ద నాన్న, రుద్ర అంకుల్, తర్వాత ఆర్యన్ అన్నయ్య. ఆ తర్వాత ఏం జరిగింది? మీరు చంపారా? అలా చేయకు, ఉండవుతుందమ్మా. ఏడవకూడదేంటి? దిగులు పడకు, అంతా సర్దుకుంటుంది. సరే ఇప్పుడు నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళు. రా వెళ్దాం. ఈ బటన్ నీదేనా? అవును సార్. అక్కడ బాడీ దగ్గర ఏం చేస్తుంది? రిషబ్తోనూ రుద్రతోనూ నీకు గొడవ జరిగిందా? అవును సార్, రుద్ర అంకుల్ తోటి. అవును సార్, ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు. నేను వీళ్ళిద్దరికీ పరిస్థితిని సరిగ్గా వివరించిన వెంటనే వీళ్ళిద్దరు ఒకటైపోయారు సార్. గజేంద్రన్ సార్ జరిగిన సంఘటన చిన్నదని నాకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ జరిగిందేమీ చిన్న విషయం కాదు. మీ కుటుంబంలో అనేక తీరని సమస్యలున్నాయి. అంటే మీది బట్టల బిజినెసా? అవును సార్, మా తాతగారు ఈ బిజినెస్ ప్రారంభించారు. ఇప్పుడు నా ముగ్గురు అబ్బాయిలు, నా మనవడు ఆర్యన్, వీళ్ళందరూ కలిసి ఈ బిజినెస్ చూసుకుంటున్నారు సార్. ఇప్పుడు రిషబ్కి రుద్రాకి వెళ్లాల్సిన భాగం ఎవరికి వెళుతుంది? అంటే సార్ అది నా కొడుకు రిషబ్ కొడుకు అయిన వీడు జిత్తుకి, రుద్ర కొడుకు మున్నాకి దక్కుతాయండి. మరి కాంచీకి? సార్ అది కాంచీకి ఎందుకు లేదు? తను కూడా రిషబ్ కూతురే కదా. మా కుటుంబంలో ఆడవాళ్ళకి ఆస్తిలో హక్కు ఇవ్వడం లేదు సార్. కుటుంబ ఆస్తిలో ఆడవారికి ఎలాంటి హక్కు కల్పించడం లేదు. ఏంటి వాగుతున్నావు? అరే ఏం నేర్పించారు మీరు? మన భారతదేశపు చట్టం ప్రకారం మగవాళ్లకు ఆస్తిలో ఎంత హక్కు ఉందో ఆడవాళ్లకు కూడా అంతే హక్కు ఉంది. నీకెంత వస్తుందో అదే తనకు కూడా రావాలి, అర్థమైందా? మీ కుటుంబంలో ఇంకా ఎవరెవరున్నారు? అంటేనండి ఒక పనివాడు ఉండేవాడు. ఎక్కడ కనిపించట్లేదు. ఎవరు? అదేంటంటే ఉదయం నుంచి కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళారు? అంటే మేము నైట్ భోజనం చేస్తున్నప్పుడే అప్పటి నుంచి వాడు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏమీ మాకు అర్థం కాలేదు సార్. కాంచమ్మ, ఇలారా. మీరు జీవన్ని ఏం పేరు పెట్టి పిలుస్తారు? జీవన్ అంకుల్. జీవన్ అంకుల్, వెరీ గుడ్. మీరు జీవన్ అంకుల్ని అక్కడ చూసారా? ఎప్పుడు, ఎక్కడ చూశారు? పిన్ని మరియు చిన్ననాన్న గదిలో చూశాను.
అక్కడ జీవన్ అంకుల్ ఏం చేస్తూ ఉన్నారు? నన్ను చూసేశాక అలమారి తలుపు మూసేశారు. తర్వాత నాతో రింకు వదనకి చెప్పొద్దు అన్నారు. కాంచి, ఈ విషయాన్ని నువ్వు ముందు మాకు చెప్పుండాల్సింది. వాడు చెప్పాడు కదా వెంటనే అడిగేస్తావా? నీకు సార్ ఒక్క నిమిషం మాట్లాడకండి. నేను ఇక్కడ విచారిస్తున్నాను కదా. మీరు కొంచెం మీ రూమును చూపించండి. మీరు ఈ పాపను తీసుకెళ్ళండి. శబ్దం వింటే పాప లేస్తుంది. సరే సార్. పెద్ద వదినా, పాపని తీసుకుని రండి. అరే, మీరే తీసుకెళ్ళొచ్చు కదా. మ్యామ్, అదేంటంటే వదిన వస్తారు, పాపని తీసుకువెళ్తారు. వదినా, త్వరగా రండి. అరే రే మున్నా, లేచేసావా కన్నా? సరే సరే, లేదు. అదే పాప వెళ్ళిపోయింది కదా, మీరే వచ్చి కబోర్డ్ తెరవండి. పూర్వి, అన్నిటినీ బాగా చెక్ చేయి. లేదు మ్యామ్, ఏది పోలేదే. దీంట్లో లేదు మ్యామ్, ఇందులోనే అన్నీ ఉన్నాయి. అంత కరెక్ట్గా ఉంది. ఆ, గజ్జలు ఇంత చిన్న పాప పట్టీలా? ఇంట్లో ఆడపిల్ల లేదు కదా, మరి ఎవరివివి? తెలీదు సార్, నేనే ఇప్పుడే చూస్తున్నాను. ఇది ఎలా లోపలికొచ్చిందో తెలీదు. జీవన్ కబోర్డ్లో ఏదో వెతుకుతున్నట్టు కాంచి చెప్పింది కదా. జీవన్ ఇంట్లో ఏదైనా పాప ఉందా? లేదు సార్, తనకి ఇంకా పెళ్లి కాలేదు. సార్, ఉదయం నుంచి జీవన్ ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఈ జీవన్ ఎక్కడుంటున్నారు? ఇదే సార్ జీవన్ ఇల్లు. తాళం వేస్తుంది. జీవన్ ఇంట్లోంచి మాయమయ్యాడు. ఏదో తిరకాసున్నట్టుగానే ఉంది. లాక్ చేసి ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇల్లంతా వెతుకుదాం. ఓపెన్ చేయి. నువ్వు చెక్ చేయి. చిన్న పిల్ల పట్టీలో. జీవన్కి ఇంకా పెళ్ళవలేదు సార్. మరెందుకు ఇన్ని గనం చిన్నపిల్లల గొలుసులు పెట్టుకుంటాడు? ఇటు చూడండి, చిన్న చిన్న డబ్బా పైన నంబర్లు వేసి ఉన్నాయి. 1, 2, 3, 4. ఇటువంటి పట్టీలే రింకా కబోర్డు దొరికాయి. దాని మీద రంచి అని ఉంది. ఒక విషయం కన్ఫర్మ్, ఈ పట్టీలు జీవనే కబోర్డులో పెట్టాడు. ఈ చిన్నపిల్లల గొలుసులతో వాడు ఏం చేసుకుంటాడు? ఈ పట్టీలకి ఖచ్చితంగా గజేంద్ర ఇంటితో ఏదో సంబంధం ఉంది. బాడీస్ని ఫారెన్సిక్ పంపించాం. ఓకే నిఖిల్, సార్. కాంచీని తీసుకెళ్ళు. సార్, అది పాపం చిన్నపిల్ల సార్. రిమైండ్ అంటే అంత బాగోదేమో. సార్, నేను కాంచీని
కొద్ది రోజులు మా ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందేమో. ప్లీజ్ సార్. అదే కరెక్ట్గా ఉంటుంది. ఇలా చూడమ్మా కాంచి, మీరు సిఐడి ఆంటీ ఇంటికి వెళతారా? ఏంటి ఏంటి మీరేం మాట్లాడుతున్నారు? నా కూతురు నా దగ్గర నుంచి ఎక్కడికి రాదు. నేను పంపించాను. ఇది పసిపిల్లండి, ఎలా మమ్మల్ని వదిలేసి ఇంకో చోట బ్రతుకుతుంది? ఇలా చూడండి, మేము కాంచిని ఈ చోట వదిలిపెట్టలేదు. మీరు మా పైన నమ్మకం ఉంచండి. కాంచిని మేము బాగా చూసుకుంటాం, మీరు దిగులు పడకండి. అమ్మా కాంచి, పూర్వి ఆంటీ దగ్గర చాలా బొమ్మలున్నాయి. ఆవిడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఆవిడతో ఉంటారా? దా. దయా, ఎవరో ప్లాన్ చేసి ఇదంతా చేసుంటారని నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ ఇది ఒక చిన్న పిల్ల చేసే అవకాశమే లేదు. కానీ డాక్టర్ సార్, మేము కాంచిని ఎన్నిసార్లు అడిగినా కూడా ఒక్కసారి కూడా ఇలా చెప్పలేదే. అది చిన్న పిల్ల బాబు, ఇలా అంతా చేస్తానికి ఒంట్లో శక్తి ఉండదు. నేను తన ఫోటోని చూశాను కదా. వీళ్ళిద్దరి మీద ఇంత బలంగా దాడి చేస్తున్నప్పుడు వీళ్ళు అరవకుండా ఎలా ఉండగలిగారు? వీళ్ళిద్దరూ ఎందుకు అరవలేదు అంటే పాలు తాగారు. ఆ పాల్లో స్లీపింగ్ పిల్స్ ని కలిపారు. ఓ, స్లీపింగ్ పిల్స్ పాలలో. ఈ ఇంట్లో స్లీపింగ్ పిల్స్ ఎవరు వేసుకుంటున్నారు? నిద్ర మాత్రలో తింటున్నది ఎవరు? సార్, నేనే తీసుకుంటాను. ఎందుకంటే బిజినెస్లో ఉన్న టెన్షన్ వల్ల నిద్ర పట్టడం లేదు. డాక్టర్ రికమెండ్ చేశారు, కానీ ఇప్పుడు 1-2 పెగ్గులు వేసినా సరిపోవడం లేదు. అందువల్ల మీరు లేచారు కదా. మిగతా వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు. సార్, ఏమంటున్నారు సార్ మీరు? ఏం జరిగిందో అదే చెప్తున్నాను. అందరూ నిద్ర మాత్రలు తిన్నారు. ఏంటి? అవును, అందువల్లే హత్య జరిగేటప్పుడు రుద్రన్ రిషబ్ మేలుకోలేదు. మీరందరూ గాఢ నిద్రలో ఉండిపోయారు. కానీ మీకు ఒక మాత్ర సరిపోలేదు, అందుకే లేచారు. మీ నిద్ర మాత్రలన్నీ ఎక్కడున్నాయి? సార్, అందరూ టాబ్లెట్లు పెట్టే చోటే సార్. ఎక్కడున్నాయో చూపించండి. అలాగే. అందరికీ సులభంగా దొరికేలా ఈ విధంగా మీరు నిద్ర మాత్రలు ఓపెన్గా పెడతారా? సార్, ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. ప్రమాదం చెప్పేసి రాదు, హఠాత్తుగా జరిగితేనే దానికి పేరు ప్రమాదం. అర్థమైందా? కానీ మాకు స్లీపింగ్ పిల్స్ ఎవరిచ్చుంటారు? కాంచీనా? మీరు తాగిన పాల్లోనే అది కలిపి ఉంది. నిన్న రాత్రి అందరూ పాలు తాగారు కదా. అవును, తాగాము. మీకెవరు పాలిచ్చింది? అది మా పెద్ద కోడలు నీరా ఇచ్చింది. మీరా ఇచ్చిందా? మీరా ఎక్కడికి వెళ్ళారు? అక్క ఎక్కడికి వెళ్ళారో తెలీదు. అదెలా సాధ్యమవుతుంది? ఇక్కడే కదా ఉన్నారు. అంత త్వరగా ఎక్కడికి వెళ్ళగలరు? అనయ్య, కాస్త ఫాస్ట్గా వెళ్ళండి. రే, ఆపు బండాపు. ఎక్కడ ఆటో? అదుగు ఆటో. వెళ్ళు 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 వెళ్ళు. ఫాలో. హే వదినా, ఎక్కడికి వెళ్తున్నావు? దిగు. వదలు, నన్ను వదలు. అవును, మీరెవరు? చెప్తాన్రా నేనెవరని. మీ అందరినీ జైలుకు పంపించకపోతే నా పేరు రాజవతి కాదు. అయ్యో వదినా, నేనే తప్పు చేశాను, నన్ను క్షమించు. ఎలా మిమ్మల్ని క్షమిస్తాను? ఇక్కడ తీసుకొచ్చి ఆటో ఆపారు, నా చేయి పట్టుకుని బయటికి లాగారు, తర్వాత నా ముసుగుని తీశారు. ఎందుకు క్షమించాలి? వదినా, నేను మీరా వదినా అనుకున్నాను. పొరపాటైపోయింది, క్షమించు. పొద్దున్నే తాగేసి తిరుగుతున్నారా? ఆగండి, పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని వాళ్ళు నీకు పాట నేర్పిస్తారు. పదండ్రా, పోలీసు అంట, పదండి.
అరే మీరే నువ్వు వచ్చావా? రా లోపలికి రా. సరే నీ బిడ్డ ఎలా ఉంది? ఇంతవరకు తను బానే ఉంది, కానీ ఇకపై ఎలా అని తెలియలేదు. ఏమీరా అలా మాట్లాడుతున్నావు? విషయం ఏంటో నాతో చెప్పు. మాధురి అక్క నా కూతురు ప్రమాదంలో ఉంది, మీరే రక్షించాలి. ఇలాంటి సమయంలో నాకు మీ జ్ఞాపకమే వచ్చింది. ఎందుకంటే మీరు బాగా చదువుకున్నదే కాకుండా ఒక గొప్ప డాక్టర్ కూడా. నా కూతురు పుట్టినప్పుడు తన్ని మీరు 1 నెల చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నాకంతా గుర్తుంది. అందువల్లే ఇది భయపడద్దు, నేను వెళ్ళి చూస్తాను. ప్రశాంతంగా ఉండు. మీరంతా మీరాని చూడ్డానికి వచ్చాం. మేము సిఐడీస్. సిఐడియా? నేనెక్కడున్నానని మీ అందరికి ఎలా తెలిసింది? మీ ఫోన్ని ట్రాక్ చేసి ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చాం. మీరేమనుకున్నారు? మిమ్మల్ని ఎవరూ కనిపెట్టలేరనా? నా కుటుంబంలో ఉన్న అందరు మగవాళ్ళు నా కూతుర్ని ద్వేషిస్తున్నారు. తనతో ఎవరు ప్రేమగా కూడా మాట్లాడటం లేదు. ఎందుకంటే తన ఒక ఆడపిల్ల కాబట్టి. ప్రేమగా ఒకసారి కూడా ప్రేమగా మాట్లాడలేదు. ఒక 4 మాటలు ప్రేమగా కూడా వీళ్ళెవరూ నా కూతురుతో మాట్లాడలేదు. మాధురి మేడం హాస్పిటల్లో నా కూతురు ఎందుకు పుట్టిందంటే, ఎందుకంటే నా కూతురు, నా కొడుకు అభిజితు ఇద్దరూ కలవ పిల్లలు. కానీ నాకు ఇంకో బిడ్డ పుట్టగానే ఆ దరిద్రపు కొట్టు నర్సింగ్ హోంలో ఇంకో పాప పుట్టగానే తను చంపేశారు. దయా, ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ కౌశల్ క్యాబిన్ ఎక్కడుంది? ఏయ్, మేము సిఐడి నుంచి వస్తున్నాం, సరిగ్గా చెప్పు. డాక్టర్ కౌశల్, మేము నిన్ను అడగడానికి రాలేదు. బట్టల వ్యాపారి గజేంద్రన్ ఇంటికి నువ్వు చేసిచ్చిన ఆ ముఖ్యమైన విషయం గురించి మాకంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా జైలుకు వెళ్ళాలి. డాక్టర్ ఎక్కడికి పారిపోతున్నారు? సిఐడి నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు, అర్థమైందా? దివ్య, సార్, డాక్టర్ గారి క్యాబిన్ నుంచి మొత్తం రికార్డ్స్ తీసుకురా. ఓకే సార్. క్యాబిన్ ఎక్కడుంది? పట్టుకోండి వాడిని. ఆగు. ఎక్కడికి వెళ్తున్నారు జీవన్ అంకుల్? అరే ఏమైందండి? ఎందుకు పట్టుకున్నారు నన్ను? నువ్వు ఎంత దూరం పరిగెత్తుతావని చూశాను. సార్ సార్ వదలండి సార్. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? అరే ఆపండి. అరే నేనేం చేశానండి? ఏం చేశావు? గజేంద్ర పనివాణ్ణి, ఆ తర్వాత నర్సింగ్ హోంలోని వార్డ్ బాయ్ని. నువ్వు పెద్ద వేషగాళ్ళలో ఉన్నావే, మాకు కూడా ఇంకొక రూపం ఉంది, చూస్తావా? ఆ నర్సింగ్ హోమ్లోకి సిఐడి వాళ్ళు వచ్చేసారు. మన గురించి వాళ్ళు అక్కడ విచారణ ప్రారంభించారు. అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు. ఏ క్షణంలో నేను వాళ్ళు అక్కడికి రావచ్చు. నేను తర్వాత మాట్లాడతానుగా. నాన్న త్వరగా కూర్చోండి. ఆర్యన్ ఎక్కడా? డబ్బు తీసుకొస్తాను అని చెప్పాడు. అవసరం కదా. ఆర్యన్ త్వరగా రా, త్వరగా కారెక్కు.
పిక్నిక్ ఏదైనా ప్లాన్ చేసి వెళ్తున్నారా ఏంటి? మనం బ్యూరోకి వెళదాం, వస్తారా? అక్కడ మీకు తినడానికి నిద్రపోవడానికి అన్ని వసతులు ఉంటాయి. మీకు అసలు సిగ్గుగా లేదా? ఈ దేశంలో ఆడవాళ్ళను మనం అమ్మ, చెల్లెలు, కూతురని గొప్పగా అనుకుంటాం. వాళ్ళకి గౌరవం, భద్రత ఇస్తాం. కానీ మీరు నలుగురు అమాయకపు పిల్లల ప్రాణాలు తీశారు. సార్ ఏమంటున్నారు సార్? నటించాల్సిన అవసరం లేదు గజేంద్రన్. మీరు చేసిన పాపాలన్నీ మాకు తెలిసాయి. కాంచితో కలిపి మీ ఇంట్లో ఇప్పటి వరకు 4 ఆడపిల్లలు పుట్టారు. కానీ వాళ్ళని మీరు చంపేశారు. కానీ సార్, కాంచి మా ఇంటి అమ్మాయే కదా, తన మీద ప్రాణాలే పెట్టుకున్నాం సార్. ఆ అమ్మాయి జీతు ఎందుకు బ్రతికిందంటే తను జీతుతో కలిసి పుట్టింది కనుక. వాళ్ళిద్దరూ కవలలు. సార్, ఈ విషయాలన్నీ మీకెలా తెలిసాయి సార్? మీ పాపాలకు సాక్ష్యం ఇదిగో మీ దగ్గరే ఉంది. ఈ జీవన్ అండ్ ఈ డాక్టర్. ఏంటి జీవన్, మీ ఇంట్లో చిన్నపిల్ల పట్టీలు దొరికాయి కదా, అవి వీళ్లేగా ఇచ్చారు. ఆ బహుమతికి ప్రతిఫలంగా వారికి నువ్వు సహాయం చేసావు కదా, అవునా? అవును సార్. అలా ఉండగా ఒక సెట్ పట్టీలు తీసి రుద్రన్ కబోర్డ్లో ఎందుకు పెట్టావు? అది వీళ్ళు చేసిన తప్పుకి నేను ఒంటరిగా ఇరుక్కోవాలనుకోలేదు. ఎందుకంటే రుద్రాన్న నన్ను బెదిరించాడు. సాక్షిగా పనికొస్తుందని ఒక గొలుసుని ఆయన కబోర్డ్లో పెట్టాను. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళుండొచ్చు, లేక మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు. ఎందుకు ఆ పని చేయలేదు? సార్, హాస్పిటల్ నుంచి రికార్డులు తీసుకుని స్టేషన్కే వెళ్తున్నాను సార్. అప్పుడే నేను తెలుసుకున్నాను రుద్రాన్నని, రిషబ్ని ఇద్దరిని చంపేశారని. అలాగా? తప్పు చేసిన చాలా రోజుల తర్వాతే నీ మనసాక్షి నిన్ను వేధించింది. మన మాతృభూమిని మనం భారత మాత అని పిలుస్తాం. కానీ మీరు మీ అమ్మగారిని అవమానపరిచారు. మీకు జీవించే హక్కు లేదు. మీకు ఉరిశిక్షే పడుతుంది. కాంచీ తల్లి, నువ్వేంటి ఏమీ తినట్లేదు? కొద్దిగా ఏదన్నా తిను. సరే, నేను తినిపిస్తాను. తిను. నాకు ఆకలి లేదు. అరే, మా కాంచి పాప ఎలా ఉంది? హౌ ఆర్ యూ? అన్నం తింటున్నావా? వెరీ గుడ్. అరే, కాంచి అన్నం తింటోందా? ఇప్పుడు నేను కూడా తింటాను, నాకు ఆకలిగా ఉంది. ఏమైందమ్మా, ఎందుకు నువ్వు తినడం లేదు? నీకు తినడానికి ఇంకేమైనా కావాలా? నీకు ఇంకేమైనా కావాలంటే దయా అంకుల్కి చెప్పు, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. నీకేం కావాలి? ఏదో ఒకటి చెప్పు. ఏమైంది? తినాలని అనిపించట్లేదు. కాంచీకి ఆకలిగా లేదట. నో ప్రాబ్లం, నేను మాత్రం తింటాను. కడుపులో ఎలకలు పెరిగెడుతున్నాయి. చపాతీ. థ్యాంక్ యూ సో మచ్. కూరింత కారంగా చేసావేంటి? లేదు సార్, నేను పచ్చిమిరపకాయ వేయలేదు. పచ్చిమిరపకాయల ఫ్యాక్టరీయే ఇందులో ఉంది. అరే, ఇంత కారంగా ఎలా ఉండగలిగావు నువ్వు? కాంచి నువ్వే తినచూసి ఇందులో ఎంత కారం ఉందో చెప్పు. నోరంతా మండిపోతోంది. మై గాడ్. లేదు అంకుల్, ఇందులో కారం లేదు. చూసారా? కొంచెం కూడా కారం లేదా? అరే అవును, కొంచెం కూడా కారం లేదు. సరే, ఎలాగో మొదలుపెట్టావు. ఆ ప్లేట్లో ఉన్న కాస్త ఫుడ్ తినేయొచ్చు కదా తల్లి. మీరు చీటింగ్ చేస్తున్నారు. చీటింగ్? అరే, చిన్నపిల్లలతో కొన్ని పనులు చేయాలంటే చిన్న చిన్న చీటింగ్స్ చెయ్యాలి. ఇదిగో తిను. తినమ్మా. ఏమైందమ్మా, తినవేంటి? అరే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న నాకు ఎప్పుడూ ఇలా తినిపించలేదు. మేమున్నాం కదా. అమ్మ కాంచి, నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను.
సమాధానం చెప్తావా? ఉమ్? కాంచి కాంచి బాగానే ఉన్నావా? ఎక్కడికి వెళ్ళావమ్మా? కాంచి నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. నీకేదైనా అంటే నేను తట్టుకోలేదని కాదు, ఎప్పుడూ క్షమించేదాన్ని కాదు. అందరికి ముందు నువ్వే తప్పు ఒప్పుకున్నావు. కాంచి నా బంగారం, నిన్న నైట్ నువ్వు నన్ను అక్కడ చూసావు కదా. పిన్ని, మిమ్మల్ని కాపాడాలని నేను అలా చెప్పాను. లేదు బంగారం, లేదు. నేను చేసిన తప్పుని ఒప్పుకున్నాను. సరే వదలండి, చేసిన తప్పును ఒప్పుకోవడానికి మీరే ఒప్పుకున్నారు. మంచిదైంది సార్, మీరంతా విన్నారు. కాంచి కాదు, నేనే. నా అబద్ధం చెప్పేది నేనే, తన అబద్ధం చెప్పేది కూడా నేనే. వాళ్ళు నేనెందుకు చెప్పకూడదు? వాళ్ళే నా పసిబిడ్డని దూరం చేశారు. పుట్టి 2 రోజులే అయ్యింది, దాన్ని అలాగే మట్టిలో కలిపేశారు. ఎవరి బిడ్డ? అప్పుడు చూశారు కదా ఒక చిన్న బిడ్డ. అది నా సొంత బిడ్డ కాదు. వాళ్ళు ఆ బిడ్డని నా భర్త మా మావయ్య అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, మాటలు తిన్నగరాని, లేదంటే ఏం చేస్తారు? నా ముందు ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారు? మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను మీకేం చెప్పాను? వెళ్ళండి. కాంచి, నన్ను క్షమించు బంగారం, నన్ను క్షమించు. అందరూ నీ పైన నిందలు వేశారు, కానీ నేను నోరు మూసుకొని ఉన్నాను. నీకు సహాయం చేయడానికి రాలేదు. కానీ నా కాంచీకి ఏం జరగనివ్వను. నీ పైన చిన్న మచ్చు కూడా పడనివ్వను. నీకేం కానివ్వనమ్మా. అమ్మ కాంచి, ఇంత చిన్న పిల్లగా ఉన్నా కూడా ఇంత పెద్ద పన్ని. అమ్మా, మీరు చెప్పారు కదా కావాల్సిన వాళ్ళకి సహాయం చేయమని. ఇంటికి పెద్ద కోడలు నేనే, కానీ నువ్వే పెద్ద అమ్మాయిలాగా నడుచుకున్నావు. కాంచి, నిజంగా నువ్వు చాలా గొప్ప పని చేశావు. పెద్దవాళ్ళు కూడా ఇలాంటి పని చేయలేరు. మీ పిన్ని చేసిన తప్పుకి నిందను నువ్వు మోసావా? అంకుల్, రింకు ఆంటీకి మీరు చాలా చిన్న శిక్ష పట్టండి. ఖచ్చితంగా అమ్మా, నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. అంకుల్, నేను పెద్దయినాక పూర్వి ఆంటీ లాగా గొప్ప సిఐడి అవుతాను. తప్పకుండా తప్పకుండా, నువ్వు తప్పకుండా సిఐడి ఆఫీసర్ అవుతావు. నువ్వు ధైర్యమైన అమ్మాయివి. సిఐడికి ధైర్యమైన వాళ్లే కావాలి. అందువల్ల ఖచ్చితంగా నువ్వు సిఐడి అవుతావు.